గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ మోనికా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వంటలకు వచ్చామండి. అందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా మదర్, మా ఫాదర్, మా బ్రదర్ అండ్ సిస్టర్ అందరం కలిసి వచ్చాము. సో ఇక్కడ వంటలు చేసుకుంటున్నాము. మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మీరు కూడా చూడండి. అదే మరి నేను అందుకే అప్పాలనే అనిల్కి ఒక నూనె ప్యాకెట్ ఆన్లైన్లో సో చికెన్ చేస్తుంది ఇప్పుడు పింకీ మౌనిక. నూనె ఇంకా పోయండి అలా మస్తు అది డెక్షన్ అట్లా పెట్టారు మరి. ఏం చేసుకోకండి దీనిలో వాడతలేదు. ఓయమ్మ మునగాన్ని వేసేస్తుంది, దొరికిందే ఛాన్స్. ఓ పిచ్చి తల్లి నూనె ఇంకోటి తేవాలి. చెప్పు నేను ఫోన్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మోనిక వీడియోస్. ఈరోజు మేము చికెన్ చేస్తున్నాము. ఎక్కడికి వచ్చినాం చెప్పు. కాన్లీకి వచ్చినాం ఫ్రెండ్స్, మా తాత కాన్లీ. చికెన్ చేస్తున్నాము, అన్ని తెచ్చినాం. అట్లా పెడతారా? చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాము. సో ఇద్దరు కలిసి చేస్తారు చికెన్ కర్రీ, స్పైసీ చికెన్ అన్నమాట. ఇప్పుడు నాటుకోడి. ఏం కోడి అది? నాటుకోడి. ఏదో ఈమె బాయిలర్ కోడి అంటుంది, మా మమ్మీ నాటుకోడి అంటుంది, నేను ఇంకేదో కోడి అనుకుంటున్నా. ఏం అర్థం, అడవి కోడి అంట. ఏం కోడి చెప్పండి. చూడు ఇప్పుడు పెడితేనే పీల్వదు. ఆగో ఆగో మునిగి మధ్య లోపల నీళ్ళు కదా, ట్రై చేస్తాం. వస్తాయి మంచిగా వస్తున్నాయి. బీతిరి మమ్మీ, స్టూపిడ్ మమ్మీ వస్తుంది. బజ్జుకుంటుంది మమ్మీ. ధనియాల పొడి మంచి మంచి కూరలో పడతావు నాన్న. మమ్మీ బొక్కానికి చెప్పలేదు. పిల్ల నేను కట్ చేయలేక చచ్చిపోవాలి. మీ లాంగ్వేజ్ వదిలేసే పండు, దాన్ని పురుగు తింటుంది. అది వదిలేసే రాగి ఎంత ఉంటుంది అయిపోయినాక వంట అయినాక తిని అసలు ఊదమే. అసలు చెరువు ఏమంటారు, కాలువ లెక్క ఉంటుంది. ఆ కాలువలు దుంకుతాం. అయ్యో సురేమమ్మని అడుగు.
అబ్బో, ఎంత బాగా చేస్తున్నావు పూరీలు. డాడీ సొంపు మంచిగా పోతుంది. ఆ మంచం ఆడికెళ్ళి ఎత్తి మీద పెట్టుకో. అది వీడియో తీసేదండి, నేను మిస్ అయిపోయినా. చెట్లు పండుకున్నా ఇక్కడ కూర్చోవాలి. చేసిద్దాను అటు వచ్చింది. మంట అంటే పెట్టుకున్నాడు. మంట ఉంది లోపల కన్నా మంట ఉంది. మంట అయ్యో పిల్ల కోయా నేను పట్టుకుంటా కోడి. పప్పుచారు మళ్ళీ మటన్. రేపు నీ బర్త్డే కదా డాడీ, ఎటు పోదాం? ఎటు సైడ్ వెళ్దాం రేపు నీ బర్త్డేకి? ఎటు లేదా? లేదే ఆయన కొన్ని కండిషన్లు పెట్టి వేస్తుండు. వీడి టైం ఎందుకు వేస్ట్ చేయాలని అందులో కూర్చోండి, లైన్గా కూర్చోండి. మళ్ళీ వేసిండు కూర్చోండి. వేసిండు మళ్ళీ వేసిండు. ఎందుకు వచ్చిన సూర్య మాటకి 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది. నీళ్ళు వరబోసి నీళ్ళు చిట్టురామ వస్తే డబ్బా పెట్టేస్తుంది. ఓకే గాయస్, చూస్తున్నారు కదా, ఇది పొలంలో కట్టాడండి మా డాడీ ఇల్లు. సో ఇది వచ్చేసి బేస్మెంట్ అక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేశారు. ఆ వీడియో కూడా నేను మళ్ళీ పెడతాను చూడండి. అండ్ అప్పట్లో ఇది ఒకటే రూమ్ ఉండే అనమాట. ఇది మా డాడీ తన చేతులతో స్వయంగా కట్టాడనమాట ఇల్లు. చాలా కష్టపడి కట్టాడు డాడీ. ఇది డాడీకి చాలా ఫేవరెట్ అనమాట. ఈ పొలము, ఇక్కడ ఈ ఇల్లు అనేది చాలా ఇష్టం డాడీకి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. పొలంలో ఇల్లు అనేది చాలా బాగుంటుంది, సపరేట్గా ఉంటుంది అనేసి ఇక్కడ కట్టాడనమాట. సో చూడండి. ఓకే గాయస్, మరి ఇంతవరకు మా వీడియోస్ అన్నీ చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు కొత్తగా కనుక నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసి చెప్పండి. మీరు కూడా ఇలాగే వంటలకు వెళ్ళారా, వంటలు చేసుకున్నారా? మేమైతే మా పొలంలోకి వచ్చి చేసుకుంటాం ఎప్పుడు వంటలు. సో మీరు కూడా బయట ఎక్కడైనా వెళ్ళి వంటలు చేసుకొని అందరు కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఎంజాయ్ చేశారా? సో నాకు అది కామెంట్ చేసి చెప్పండి. ఓకే గాయ్స్, ఇంతవరకు ఎవరైనా నా వీడియోస్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్ అందరికీ, బాయ్.